ఇన్ని మాత్రలా? ఇన్ని మాత్రలు అన్ని నీయేనా? కదా చెప్పు ఏ మాత్రం దీనికి చెప్పు. హాయ్ గాయస్, ఎప్పుడు గుడ్డలు తీయడానికి పోయినా ఇది మర్చిపోతాను నేను. అందుకే అమ్మమ్మ గుర్తు చేస్తాను తీసుకుపోరా అని. ఇంతకీ ఈ డబ్బా ఏందనుకుంటున్నారు? క్లిప్పులు వేసే డబ్బా ఇది. ఈ గుడ్డలు ఈరోజు వేసినవి కావు, నిన్న ఉదయం వేసినవి. నిన్న ఆరిపోయాయి. తీసుకురారా అని చెప్తే అమ్మ నేను వెళ్ళా. సాయంత్రం వచ్చి చూస్తే అంతా తడిగా ఉన్నాయి మంచుకి. అందుకే వీటిని రాత్రంతా ఇలాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఎండ వచ్చిన తర్వాత తీస్తామన్నా. మొత్తం తీసుకున్నాను. కిందకి వెళ్ళి అమ్మమ్మకి ఇస్తే మంచిగా ఫోల్డ్ చేసి పెట్టద్ది. అరే ఇది బయటే పెట్టాలా, మర్చిపోయా. ఇవి కొన్ని తీసుకొచ్చాక నిన్న, అవి ఇక్కడే పెట్టేసింది ఫోల్డ్ చేసి. ఇంకా లోపల పెట్టలేదు. ఏమొచ్చింది మెసేజ్? ₹1,00,00,000 వచ్చాయంట నీకు. ₹1,00,00,000 వచ్చాయంట. ఎందుకు వస్తాయి ₹1,00,00,000? నీకు లాటరీలో వచ్చిందంట డబ్బులు. తీసుకురా, నువ్వు తీసుకుంటావు కానీ. నీకు ఇది రావాలంటే నువ్వు 10 లక్షలు వేయాలంట ముళ్ళు వాళ్ళకి. వేస్తా? నా కాడ ఉన్నాయి 10 లక్షలు ఇటానిగా. ఉంటే వేస్తా. ఉన్నాయి నా కాడ ఇటానిగా. అమ్మో, ₹1,00,00,000 కోసం 10 లక్షలు ఇచ్చేస్తాను ఉంటే. ఇలాగే కదా మోసపోయేది ముసలి వాళ్ళందరూ. యూపీఐ స్కామ్లు అని చెప్పి, ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి రీఛార్జ్ చేయించుకోవాలంట. రీఛార్జ్ అమ్మమ్మకి జలుబు చేసింది గైస్. పక్కన గుడ్డ పెట్టుకోంది. దస్తీ కాదు, ఏమంటారు తెలుగులో? కర్చీఫ్. ఇంగ్లీషు, తెలుగులో ఏమంటారు? చేతి గుడ్డ, హ్యాండ్కి చేతి గుడ్డ. 2 గంటలు పెట్టా ఈరోజు స్ట్రీమ్. జీవితంలో మొదటిసారి స్ట్రీమ్ చేశా. 10 మంది వచ్చి చూశారు. 10 మంది చూశారు, అందులో 10 మంది మాట్లాడారు. ఆమ్లెట్ గైస్, నేను రోజు డబుల్ ఆమ్లెట్ వేసుకుంటాను, కానీ ఇది సింగిల్ ఆమ్లెటే. ఎందుకంటే ఇంకొక ఆమ్లెట్ని బ్యాలెన్స్ చేయడానికి నేను రోజు ఇంకోటి తింటున్నా ఒక 2-3 రోజులుగా. ఏదది? ఏదే? అది కాదు. ఏదే? చదవాలి డబ్బా. అయిపోయింది గైస్. దీనిలో పాలకోవా ఉండింది. కడప నుంచి తెప్పించి నాకు పాలకోవా బాగుండింది. నేను జనరల్గా స్వీట్లు తినను, కానీ పాలకోవా అడిక్ట్ అయిపోయాను అనమాట. రోజు తింటా ఉన్నా. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక గుడ్డు కట్ట అనమాట. డైటే. నువ్వు అమ్మవి, అమ్మమ్మ. వాళ్ళమ్మని ఏమంటారు? ముత్తమ్మమ్మ, ముత్తాత, ముత్తమ్మమ్మ అదే అంటారా నాయన? జేజమ్మ కదా అనేది. జేజమ్మ అంటే నాయనమ్మ వాళ్ళ అమ్మని జేజమ్మ అంటారు అనుకుంటా. మీ నాయనమ్మ ఉండలా, మీ నాయనమ్మ వాళ్ళ అమ్మని జేజమ్మ అంటారు. ఇద్దరిని జేజమ్మ అనేది. ఏం గైస్, ముత్త అమ్మమ్మ అంటారా, జేజమ్మ అంటారా? మాలో అయితే పండాని అంటారు. నాని వాళ్ళ అమ్మని, మా అమ్ముళ్ళ పడనాని, పడదాది అంటారు. పడదాది అంటారు అంతే. దాది వాళ్ళ అమ్మ అయితే పడదాది, నాని వాళ్ళ అమ్మ అయితే పడనాని. తెలుగులో ముత్తమ్మమ్మ. నాకు తెలిసింది అదే. అమ్మ మేనత్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఇంట్లో నేను అమ్మమ్మ ఉన్నాము. అమ్మమ్మ కూడా వెళ్తానంది, కానీ నడిచిపోవాలి అక్కడ దాకా. కిలోమీటర్ ఉంటుంది అది. బండి లేదు, నాన్న తీసుకెళ్ళాడు. అమ్మమ్మేమో వస్తాననింది. నాకేంటి, నేను కర్ర పట్టుకొని వస్తాననింది. అమ్మ వద్దు, ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్తే ప్రమాదం. అమ్మమ్మ సినిమా చూస్తుంది గైస్. ముట్టు 1995. అమ్మ వచ్చేసింది వెళ్ళి అత్త వాళ్ళ ఇంటికి. ఏం చేసావు వెళ్ళి? ఏం చేసి మీ అత్తని చూసి వచ్చా. ఎలా ఉంది? మీ అత్తని చూసి బాగుందిలే, బాగలేదని చెప్పారా? నడువు నొప్పి అంట, వయసు అయిపోతుంది, అన్ని నొప్పులు వస్తుండలా. ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నాకేం పడలేదు సినిమా చూస్తున్నా. అమ్మమ్మ సినిమా, అమ్మమ్మ సినిమా. బాహుబలి ఉందంట అమ్మాయి, బాగుందంట. అంత ఇస్తాము. ఎవరికో ఎవరికి వాళ్ళలో ఒక అబ్బాయికి వచ్చింది ఆ సంబంధం.
వస్తే ఆ అబ్బాయి ఇస్తామని చెప్పి మళ్ళీ ఏమైందో ఏందో మళ్ళీ ఇవ్వు అని చెప్పేశారంట. ఏమే ఉద్యోగం లేదంట అబ్బాయికి, ఖాళీగా ముందు ఉన్నాడు. ఎందుకు ఇస్తామని చెప్పారు? మళ్ళీ ముందు ఎందుకు ఇస్తామన్నారో ఏందో మళ్ళీ ఈయనన్నారంట. మళ్ళీ బాగుంది అమ్మాయి అని నాకు చెప్దాం అనుకుందంట మీ వదిన. భలే ఉంటుందంట అమ్మాయి. చెప్దాం అనుకునే తలకి మళ్ళీ ఎక్కడో ఏరియా దగ్గర వాళ్ళు సంబంధం మాట్లాడుకున్నారు. తెలుసా అంట మీ పెద్దమ్మ అక్కడ వాళ్ళు పెద్దూర్లు అంట ఉండేదోళ్ళు. వాళ్ళకి నీకు కాడ తెలిసే నేనే ఉంటావు నువ్వు. 21 పిల్లకాయలు వాళ్ళకి, ఆయనకి వాళ్ళ తాతకి. 21 పిల్లకాయల్లో ఒక అబ్బాయి కూతురు అమ్మాయి అంటే ఈ అమ్మాయి. వాళ్ళందరూ అంత సూపర్గా ఉంటారంట. వాళ్ళందరూ మగవాళ్ళు, వాళ్ళ పిల్లకాయలందరూ అంతా ఎర్ర తెల్లంగా బాగా మంచిగా ఉంటారంట. భలే ఉంటారంట సూపర్గా చూడటానికి. మా తాతకే 9 మంది, దానికి ఓ అమ్మ అంటారు. 21 మంది వాళ్ళకి. 21 మంది మీ తాత వయసు ఆయన కాడ. ఏంది ఎన్నున్నాయా? దొంగనాకి వెళ్ళాం మంగాని మాత్రం షాప్ అంటా నీ దగ్గరే ఉందా? క్యాలెండర్ ఆమె దో దియా పहले भी दिया है कि అంత రెగ్యులర్ కస్టమర్ అయిపోయింది అమ్మమ్మ. క్యాలెండర్ ఇచ్చాడంట, బస్తా కూడా ఇచ్చాడంట, బస్తా కాదు సంచి, సంచి కూడా ఇచ్చాడంట. నీ నుంచి బాగా ఫాయిదా వస్తుంది ఆయనకి. ఇన్ని మాత్రలా, ఇన్ని మాత్రలు అన్ని నీయేనా? కదా 2 నెలలు అయ్యాయి. చెప్పు ఏ మాత్రం దీనికి చెప్పు. ఇది షుగర్కే, ఇది ఇది గుండెకే, ఇది బీపీకే, ఇది గుండెకేనా? ఇది షుగర్కి, ఇది షుగర్కి, ఇది గుండెకే, ఇది ఇది చూస్తున్నారా ఇక్కడ ఇది ఉండింది దోమతార కట్టడానికి. ఇది పుల్ల పెట్టే కర్ర పెట్టే చోట అన్నమాట ఇది. ఇది ఇటుపక్క కూడా అలానే ఉండింది. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వీటికి ఇక్కడ ఒక బనీన్ కట్టారు, ఇక్కడ ఒక టీషర్ట్ కట్టారు. ఇలా ఎందుకంటే నిన్న మా నాన్న ఇలా వస్తూ పటా అని కొట్టుకున్నాడు మోకాలికి, జూమ్ నిందనమాట. ఇది దేనికి పెడతావు నువ్వు ఈ మనసు? ఈ పక్క ఆ పక్క ఉన్న మనసు తెచ్చి ఎందుకు వేసావు నువ్వు అన్నాడు. దాని మీద పడుకుంటే గుంటలాగా అయిపోతుంది ఆ మనసు. అందుకని అది ఆ మనసు ఆ పక్క వేసి ఈ మనసు ఇటు వేసుకొని పండుకుంటుండా నేను, బాగుంటుందని. అది తగలదని నాకేం తెలుసు, చూసిపోవాలా? నేను తిరుగుతా ఉండా, నాకు తగిలిందా? అది సంగతి. సరే బాయ్.